అదేమిటంటే మరి ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మరి అతని అరాచకాలు పెట్టిరేగిపోతూ ఉండగా నేను బెయిల్ రద్దు చేయాలి అన్నప్పుడు ఇప్పుడు ఇది 2021 సంవేర్ ఇన్ మార్చ్ అంటే 4 సంవత్సరాల క్రితం నేను అతని బెయిల్ రద్దు చేయాలి అని ఒక పిటిషన్ వేయటం జరిగింది. అది ఎందుకు అంటే అందులో నేను వేసిన కారణం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అతను అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. ఎంతోమంది సాక్షులు అక్యూజ్డ్ వీరందరికీ పదవులు ఇస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా వారెవరో మాట్లాడే అవకాశం ఉండదు కనుక బెయిల్ రద్దు చేయాలి అని నేను అప్పుడు ఫైల్ చేయటం జరిగింది సిబిఐ కోర్టులో. సో ఆ సమయంలోనే నన్ను తీసుకెళ్ళి సరే మరి ఏం చేశారనేది అందరికీ తెలుసు. ఆ తర్వాత కోర్స్ ఆ కేసు కొట్టివేయటం, మళ్ళీ హైకోర్టులో కూడా సంవత్సరం తర్వాత ఆ మ్యాటర్ కొట్టివేయటం, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా ఒక 2 సంవత్సరాలు చెలరైంది. ఈలోపు అక్కడ ఎడతెగని ఆలస్యం జరుగుతూ ఉంటే మరి ఇక్కడి నుంచి మార్చడం బెటరా అన్నది కూడా ఆలోచించాలి అని చెప్పి వేరే కోర్టుకి మార్చండి, ఈయన బెయిల్ని రద్దు చేయండి అని నేను ఎన్నో సంవత్సరాల క్రితం కోర్టు తీర్పు కోసం వెళ్ళటం జరిగింది. సో అక్కడ బేసిక్గా ఏంటి, అతను ముఖ్యమంత్రి కింద ఉండగా కోర్టు కేసులకి మరి సాక్షులు చెప్పడానికి ఇబ్బంది అవుతుందని. సరే ఈ కోర్టు కేసులు ఈ 4 సంవత్సరాలు ఆలస్యం అయ్యే లోపు ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డి తీర్పు కోరవలసిన సమయం వచ్చింది. సో మరి ఆ ప్రజా కోర్టు ఇచ్చిన తీర్పులో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు. ఎలా ఓడిపోయాడంటే ప్రతిపక్ష హోదా లేనంత దారుణంగా పాపం ఆయన ఓడిపోవటం జరిగింది. సో ఇక్కడ ప్రజా కోర్టులో నెగ్గిన తర్వాత అతను ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత నేను ముఖ్యమంత్రిగా ఉండి అరాచకాలు చేస్తున్నాడు కాబట్టి బెయిల్ రద్దు చేయాలి అన్న పిటిషన్ ఒక రకంగా ప్రజా కోర్టు ఇచ్చిన తీర్పు వలన అది ఇన్ఫ్లక్చువస్ అయిపోయింది. సో అప్పుడు మేము గతంలోనే 2 హీరింగ్లు ముందే వేరొక బెంచ్లో ఉన్నప్పుడు అప్పుడే మా లాయర్ బాలాజీ శ్రీనివాసన్ గారు వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఇన్సిస్టింగ్ ఆన్ ద బెయిల్ క్యాన్సిలేషన్ ఆర్ టు మూవ్ ఇట్ టు ఎనీ అదర్ కోర్ట్. మేము అడిగేది ప్రిడామినెంట్గా రెగ్యులర్గా హీరింగ్ జరిగేలాగా చూడండి, వారానికి 1 రోజు 2 రోజులు జరుగుతుంది, అతను రావటం లేదు, తను వచ్చేలాగా అప్పట్లో ముఖ్యమంత్రి కింద ఉన్నాను కాబట్టి ఒక ట్రిప్ వేయాలంటే నాకు 50-60 లక్షలు ఖర్చు అవుతుంది కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది కాబట్టి నేను రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి భారం కాకూడదు కనుక నేను రాలేనవచ్చు అని చెప్పి అనటం జరిగింది. సో దాన్ని అప్పుడు హైకోర్టు న్యాయమూర్తి గారు కూడా ఒప్పుకున్నారు, కరెక్టే, మరింత ఖర్చు అవుద్దని చెప్పి ఆయన రానివ్వలేదు. మన ఎవరో కాదనలేని తీర్పు ఒకసారి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు చెప్పాక ఎస్. కానీ ఇది నేను 2 హీరింగ్ల ముందే 2 బెంచ్లు వేరే బెంచ్ల్లో ఉన్నప్పుడే మేము ఇన్సిస్ట్ చేసేది కేవలం త్వరితగతిన విచారణ జరిగేలాగా చూడండి. 5 జడ్జిలు సిబిఐ కోర్టులో మారిపోయారు. మరి ఆ డిశ్చార్జ్ పిటిషన్ల మీద ఆర్డర్ ఇచ్చే టైంకి ట్రాన్స్ఫర్లు అయిపోతున్నారు. ఒకళ్ళు అయ్యారంటే 2 అయ్యారంటే పోనీ 3 అయ్యారంటే కూడా మోహాటం మీద ఆదృచ్ఛకం అనుకోవచ్చు, కానీ 5 ట్రాన్స్ఫర్ అయితే మరి అనుమానం రావట్లేదా, ఆలోచించండి అని చెప్తే మరి వాళ్ళ కోర్టు చాలా స్పష్టంగా ప్రతిరోజు విచారణ జరగాలి, ఆ విచారణని మరి మాటల్లో కాకుండా ప్రాక్టికల్గా హైకోర్టు కూడా అబ్జర్వ్ చేయాలి అని చెప్తూ నేను వేసిన పిటిషన్స్ని మీరు విత్డ్రా చేసుకోమని చెప్పి కోర్టు చెప్తే మేము, ఎందుకంటే మేము
ఓరల్గా విత్డ్రా చేసుకున్నాం. మాకు కావాల్సింది అవి కాదు, ఇప్పుడు కావాల్సింది త్వరితగతిన విచారమే అన్నాం. దానికి సాక్షిలో రఘురామరాజుకి ఎదురు దెబ్బ. రఘురామరాజుపై జగన్ విజయం. నీ కేసులు కొట్టేశారు. ఏం కొట్టేశారు? నేను ఒక రకంగా నెగ్గా. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు కోర్టు ఇవ్వాల్సిన తీర్పు ప్రజలు ఇచ్చారు.